బాజ్రా కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం బాజ్రా అంటే సజ్జలు, దాని రవ్వ తీసుకున్నాం ఈజీగా ఉడకడానికి, తొందరగా ఉడికిపోతుంది కదా ఇది. ఈజీగా. సరే అయితే మరి స్టార్ట్ చేద్దామా? మొత్తం అంతా కూడా కుక్కర్ లో వేసుకోవడం, కుక్కర్లోనే. కానీ అది టేస్టీగా ఎలా చేసుకోవడం అన్నది చేసే పద్ధతిలో, వేసే పద్ధతిలో కూడా, చేతిలో కూడా ఉంటుందండోయ్. మరి నేర్చుకుందామా? షూర్. మేము నేర్చుకుంటాను చెప్తే. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో వండుకుంటాం. ఓకే, సో ఫస్ట్ గీ యాడ్ చేసుకున్నాము. ఈ కిచిడి మొత్తం ఆయిల్ కాకుండా గీ యూస్ చేస్తే ఇంకా హెల్తీ మనకి. హాఫ్ కప్ గీ. నువ్వు బాగా తింటావా నెయ్యి? అది నెయ్యి నా ఫేవరెట్. మిల్క్, నెయ్యి అదంతా. ఓకే, నెక్స్ట్ ఇందులో మిరియాలు వేసుకోవాలి. ఓకే, జస్ట్ ఒక 5-6 ఫ్రెష్ కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి కూడా మనకి ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా డిపెండ్స్. పిల్లలు అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. జీరా. ఓకే, జీలకర్ర వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు. నెక్స్ట్ ఇందులో మనం ఇష్టమున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఇంకా మన చాయిస్ అన్నమాట వెజిటేబుల్స్ మన అన్ని కూడా. చాయిస్. ఆలు, ఇందులోనే కొంచెం స్వీట్ కార్న్. ఇప్పుడు వేసే కదా వెజిటేబుల్స్ అన్ని, ఇవన్నీ నీ ఫేవరెటా? ఎక్కువ ఫేవరెట్ బీన్స్. ఓకే, సో ఇది కొంచెం షాలో ఫ్రై. సో ఇక హోలీ చిన్నప్పుడు ఎలా ఉంది? సో వన్స్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఒక క్లాసికల్ డాన్సర్గా ఉన్నప్పుడు జరుపుకునే హోలీ ఎలా ఉంది? ఎప్పుడు బాగుంది, నీకు నచ్చింది బాగా? హోలీ అంటే చిన్నప్పుడే బాగా ఎక్కువ ఆడాము. ఇప్పుడు కలర్స్ అవి యూజ్ చేసేటప్పుడు ఫేస్ కొంచెం క్లాసికల్ డాన్సర్స్ కదా, మేకప్ వేసుకోవాలి, ఫేస్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మేము చిన్నప్పటి నుంచి అయినా కూడా హోలీ ఆడేటప్పుడు యాక్చువల్ చిన్న ఉన్నప్పుడు నాన్న వద్దనేవాళ్ళు. కలర్స్ కదా, కెమికల్స్, ఫేస్ అంతా పాడవుతుంది, మళ్ళీ కంట్లోకి వెళ్తుంది, సో అవాయిడ్ చేసేవాళ్ళం. సో మేము చిన్నప్పటి నుంచి అయినా కూడా హోలీ ఆడేటప్పుడు కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్స్ ఇంట్లోనే చేసుకొని ఆడుకుంటాం అన్నమాట. ఇంట్లోనే చేసుకోవడం అంటే ఎలా? బీట్రూట్ జ్యూస్ తోని పింక్ కలర్ చేసుకుంటాము. లేదు, బకెట్ లో వాటర్ నింపేసి మనం జ్యూస్ చేసుకుంటే బకెట్ వాటర్ మొత్తం బీట్రూట్ కలర్ జ్యూస్ వచ్చేస్తుంది. అండ్ ఫుడ్ కలర్స్ వంటకి యూజ్ చేస్తాం కదా, సో వాటిని కూడా వాటర్ కలర్స్ లో చేసుకుంటాము. ఓహో, ఇంకా పౌడర్ చల్లుకునేది పూసుకునేది కాదు, అలా అయినా కూడా పసుపు, పిండిలో పసుపు, అలా న్యాచురల్ కలర్స్ తోని బిఫోర్ డేనే కలర్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాం, టమాటాలు అన్ని. సో ఎప్పుడు ఆడుకున్నా కూడా న్యాచురల్ కలర్స్. చిన్నప్పుడు గుడ్లు కొట్టుకునేటోళ్ళ? మేము బయటికి వెళ్ళే వాళ్ళం కాదు భయానికి. అటాక్ అవ్వలేదా నీకు గుడ్డు? లేదు. ఓకే, ఎంతవరకు వచ్చింది? కొంచెం ఫ్రై అయ్యాయి. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఇది కొంచెం షాలో కలర్ చేంజ్ అండి, షాలో ఫ్రై టైప్. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఇంకా క్రిస్పీగా వస్తుంది కిచిడిలో. ఈ ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకా మిగతా వేసుకుందామా అయితే? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సజ్జ రవ్వ 1 కప్. దీంట్లో మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ ఏదైతే మనం రవ్వ రైస్ ఏది తీసుకుంటున్నామో దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ సజ్జ రవ్వ, 1 కప్ రైస్, పెసరపప్పు 1 కప్. ఒకసారి కలిపేసుకుందామా?
ఓకే, వన్ కప్ వేసుకున్నాము 3 అంటే మనకి ఇంచుమించు 4 హ్యాపీగా తినేసే ఫుల్ మీల్ అయిపోతుంది. ఇది హర్యానాలో స్పెషల్, ఎందుకంటే ఇది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ సజ్జలు అవి మనకి బాడీని వేడి చేస్తుంది. అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హర్యానాలో, చాలా చలి. వాళ్ళకి ఫేవరెట్ డిష్ ఇది వింటర్లో. ఓకే, సో వేడి చేస్తుంది కాబట్టి ఇప్పుడు అందులో వాటర్ వేసుకున్నాం. 9 కప్స్ మెజర్మెంట్స్, 3 కప్స్ వేసాం కదా, సో 9 కప్స్ వాటర్. కప్పుకి 3 కప్పులు అన్నట్టు 3 కప్స్ వేసుకున్నాం కాబట్టి 9 కప్స్. ఓకే, సో నీళ్లు కూడా కావాల్సినంత వేసేసుకుందాము. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి మనకి? నార్మల్ రైస్ అయితే మనం 1-2 విజిల్స్ అయితే సరిపోతుంది, బట్ ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం 6 to 7 విజిల్స్ పెట్టుకోవాలి. వైష్ణవి, విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. ఎస్, తీసి చూద్దాం ఒకసారి. తీసుకుని ఓకే, సో మన కిచిడి రెడీ అయిపోయింది. వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయింది ఆ రవ్వ అంతా కూడా. ఓకే, తీసేసుకుందామా? ఇంకా తీసేసుకుందామా? ఇంకా ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఎంత హెల్దీయో ఇందులో, సజ్జలు, బియ్యం, పెసరపప్పు, కావాల్సినన్ని వెజిటేబుల్స్. నార్మల్ కిచిడి కాకుండా ఇది ఇంకా స్పెషల్ ఉంది, చాలా స్పెషల్. మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇందులో మరి ఏమన్నా గార్నిషింగ్ ఉందా? కొత్తిమీర అండ్ కాజు. ఓకే, సో ముందుగా కాజు వేసేసుకుందాము. దీనిపైన కొత్తిమీర. వేడి వేడిగా టేస్టీ అండ్ హెల్దీ బాజురా కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బాజురా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, సజ్జ రవ్వ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. బాజ్రా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి వేసి కరిగాక అందులో మిరియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బంగాళదుంప ముక్కలు, మొక్కజొన్న గింజలు, బీన్స్ వేసి వేగాక అందులో సజ్జ రవ్వ, బియ్యం, పెసరపప్పు, సరిపడా నీళ్లు పోసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పు, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బాజ్రా కిచిడి రెడీ.